పాక్ 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 చేజారిన క్వెట్టా నగరం బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి భారత్తో యుద్ధమే అదునుగా రెచ్చిపోయిన బలూచ్ వేర్పాటువాదులు పాక్ ఆర్మీపై భీకర దాడులు క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా ఇక్కడ ఇక్కడ ఇండియా వస్తుంది. ఇక్కడ మ్యాప్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది పాకిస్తాన్ అనుకుంటే మనకి ఇది బలూచిస్తాన్. ఇక్కడ క్వెట్టా నగరం వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఈ ప్లేస్లో క్వెట్టా నగరం ఉంటుంది. మనకు ఈ క్వెట్టా యాక్చువల్గా బలూచిస్తాన్ మాకు ఒక సపరేట్ దేశం కావాలని చాలా కాలంగా పోరాడుతుంది. ఇప్పటికే పాక్ సైనిక శక్తికి సంబంధించి పాక్ సైనికులు ఎంతో మందిని కూడా వారు ఎంతో మందిని కూడా చంపేసింది బలూచిస్తాన్ ఆర్మీ. మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి, మా ప్రాంతంలో మీరు గస్తీ కాయడం ఏంటి, మీ రాజ్యం ఏంటి అంటూ కూడా పాక్ సైనికులను ఇటీవల బాంబులు పెట్టి దానికి సంబంధించిన వీడియోలు కూడా బలూచిస్తాన్ ఆర్మీ బయట పెట్టింది. మనం సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న బలూచిస్తాన్ ఆర్మీకి చెందిన వీడియోలు మనం చూడొచ్చు. దాంట్లో పాకిస్తాన్ సైనికులను ఎప్పుడెప్పుడు ఎలా చంపారనేది ప్రతి వీడియోను కూడా అక్కడ మనం వాళ్ళు పోస్ట్ చేశారు. అయితే నిన్న ఒక కీలక ఘట్టం అయితే జరిగిందని చెప్పొచ్చు. పాక్ క్వెట్టా నగరాన్ని అయితే కోల్పోయింది. అక్కడ నుంచి పాకిస్తాన్ చెందిన ఆర్మీ ఐఎస్ఐ కావచ్చు, అదేవిధంగా పాక్ ఆర్మీ అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితి నెలకొంది. క్వెట్టా నగరాన్ని మొత్తం బలూచిస్తాన్ ఆర్మీ అయితే చేజిక్కించుకుంది. ఇదే సమయంలో మనం 1971 యుద్ధం చూడొచ్చు. ఇక్కడ 1971 పునరావృతం అని స్పెషల్గా ఆంధ్రజ్యోతి ఇక్కడ మెన్షన్ చేసింది. ఎందుకంటే 1971లో మనం బంగ్లాదేశ్ పశ్చిమ పాకిస్తాన్ నుండి అప్పుడు బంగ్లాదేశ్ను అక్కడ పాకిస్తాన్ నుండి వేరు చేసి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసాం. కాకపోతే ఇప్పుడు దానికి మనపై నమ్మకం అయితే అంటే ఆ భక్తి లేకపోవచ్చు, ఆ కృతజ్ఞత లేకపోవచ్చు బంగ్లాదేశ్కు. ఇప్పుడు మళ్ళీ బానిసగా ఏదైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ బానిసగా చూసిందో ఇప్పుడు మళ్ళీ అదే పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది. కానీ మనమైతే అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు బంగ్లాదేశ్ని సపరేట్ చేసాం, బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఇదే సమయంలో ఇటు బలూచిస్తాన్ ఆర్మీ కూడా అక్కడ బలూచిస్తాన్ ఆర్మీకి కూడా మనం సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే మన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ దీవుల్లో ఉన్నాయి. దానికి ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ నెక్స్ట్ టార్గెట్ అయితే గదర్ పోర్టును బలూచిస్తాన్ ఆర్మీ అయితే స్వాధీనం చేసుకున్న దిశ కొనసాగుతుంది. ఒకవేళ ఆ ఆర్మీకి సపోర్ట్గా బలూచిస్తాన్ ఆర్మీ సపోర్ట్గా మన ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా వారికి కొంత అండగా నిలబడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అక్కడ ఖైబర్ ప్రావిన్స్ చూసుకుంటే ఖైబర్ ప్రావిన్స్ను తాలిబాన్లు ఒకవైపు వాళ్ళు స్వాధీనం చేసుకునే దిశగా వాళ్ళు కదులుతున్నారు. ఆల్రెడీ క్వెట్టా నగరం పాకిస్తాన్ చేయిదారిపోయింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే మన భారత్ చేసిన దాడిలో యుద్ధ నౌకలతో పాటు ఒక 2 ఫైటర్ జెట్లు F-16 వంటి ఫైటర్ జెట్లు కూడా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఒక ఫైటర్ జెట్ పైలట్ కూడా మనకు సజీవంగా దొరికాడు. ప్రస్తుతం మన భద్రతా దళాలు అతన్ని అయితే విచారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అయితే అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ ఒక ముప్పేట దాడిని ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. అయితే ఈ యుద్ధం అంటే ఇప్పుడైతే ఏదైతే పాకిస్తాన్ మొదలు పెట్టిందో ఈ యుద్ధం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ మన భద్రతా దళాలు అయితే సర్వసన్నద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్రెడీ నిన్న ఏదైతే సుదర్శన్ ఇదే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి సుదర్శన చక్ర S-400 క్షిపణి వ్యవస్థ అంటే ఇదే పాకిస్తాన్ నుంచి నిన్న వచ్చిన మిసైల్ వర్షాన్ని ఎక్కడికక్కడ అడ్డుకొని గాల్లోనే పేల్చేసింది ఈ సుదర్శన చక్ర అనొచ్చు. దీనికి మన భారత్ రష్యా నుంచి దీన్ని కొనుగోలు చేసింది. మనకి ఆల్రెడీ S-300 ఉండే S-300కి ఇది అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. మనం ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గురించి మీరు చాలాసార్లు వినుండవచ్చు. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ఐరన్ డోమ్ ఎప్పుడైతే హమాస్ నుంచి వచ్చే మిసైల్ అని కొన్ని వందల మిసైళ్ళను కూడా అక్కడి ఐరన్ డోమ్ మొత్తం గాల్లోనే పేల్చేసి ఈ ఇజ్రాయెల్ ఒక రక్షణ కవచంలా నిలిచిందని చెప్పొచ్చు. ఆ ఐరన్ డోమ్కు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ మన S-400 అయితే నిలుస్తుంది. ఇక నిన్న పాకిస్తాన్ అయితే HQ-9 అనే చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అక్కడ మోహరించింది. కానీ దాన్ని మొత్తం కూడా మనం 9 చోట్ల కూడా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా ధ్వంసం చేసాం. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే చైనా సరుకు ఎంత నాసి రకంగా ఇక్కడ ఉండంగానే ఈ మిసైల్ దాన్ని క్షిపణిలను ఇచ్చేయడం అనేది కూడా చాలా ఇదే అన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని వస్తువులనే చూసాం. చైనాకి సంబంధించిన వస్తువులు ఎంత నాశనకంగా ఉంటాయి. ఇక్కడ ఆయుధాలకు సంబంధించి కూడా పాక్కి ఇప్పుడు ఒక కళ్ళు తెరుచుకోవచ్చు పాక్కి నిజంగా. ఎందుకంటే చైనా ఇప్పటివరకు మొత్తం చైనాపై ఆధారపడుతూ చైనా మా వెనుక ఉంటుంది కాబట్టి అది యుద్ధం స్టార్ట్ చేసింది కూడా చైనా మా వెనుక ఉంటుందని ఒక ధీమాతోనే. ఇప్పుడు తెలుస్తుంది చైనా ఆయుధాలు ఎలా ఉంటాయో అనేది ఇప్పుడు పాకిస్తాన్ తెలుస్తుంది. ఇప్పుడు లబోదిబో మొత్తుకుంటుంది, పైకి కనబడట్లేదు కానీ పాకిస్తాన్ ఉంటున్నారు అంతేగాని లోపల వాళ్ళకి మళ్ళీ ఎక్కడ యుద్ధం అయిపోతుందో అన్న భయం మాత్రం అక్కడ నిజంగా ఒక భయం గుప్పిట్లో ప్రస్తుతం అయితే పాక్ అయితే బతుకుతుందని చెప్పొచ్చు. అయితే ఈ ఆపరేషన్ మాత్రం ఇంకా ఆగదు. ఇప్పటికే మన వాళ్ళను 13 మందికి పైగా మన పౌరులను చంపారు వాళ్ళు. అదేవిధంగా నిన్న ఒక దినేష్ కుమార్ అని ఒక ల్యాన్స్ నాయక్ అదేవిధంగా సైనికుని అయితే చంపారు. దీనికి
ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఆల్రెడీ మన ప్రధాని మోడీ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంటుంది.